నమస్కారం. మీరు చూస్తున్న ఎస్ఎన్ వార్తలు. ఎస్ఎన్ వార్తల్లోకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో 16 ఎంపీ స్థానాల గెలిపే లక్ష్యం. ఖానాపూర్ పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశంలో రాష్ట్ర మంత్రి అల్లోల. గీతా సారాంశం సమాజానికి మేలు కలిగిస్తుంది. 237వ గీతా జ్ఞానంలో సుందర చైతన్య స్వామి. హరిహర క్షేత్రంలో గణపతి సుబ్రహ్మణ్య స్వామికి పంచామృత అభిషేకం. అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తులు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో 16 ఎంపీ స్థానాల టీఆర్ఎస్ వేరని అటవీ పర్యావరణ న్యాయ దేవాదాయ శాఖ మంత్రి అల్లోలి ఇంద్రగడ్డ అన్నారు. మంగళవారం ఖానాపూర్ కడెం జన్నారంలో ఉట్నూరు ఇందవెల్లో పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నియోజకవర్గ నాయకులతో సమావేశమై పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి విజయానికి పలు సూచనలు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని నేడు అన్ని రాష్ట్రాలు అమలు చేస్తున్నాయన్నారు. ఇన్నేళ్ల కాంగ్రెస్ బీజేపీ పాలనలో దేశం ఎంతో వెనుకబాటు గురైందన్నారు. కేసీఆర్ తెలంగాణలో అమలు చేస్తున్న పథకాలు దేశానికి ఆదర్శంగా నిలిచాయన్నారు. రాష్ట్రంలో 16 ఎంపీ సీట్లను టీఆర్ఎస్ గెలుచుకుంటే కేంద్రంలో సీఎం కేసీఆర్ చక్రం తిప్పడం ఖాయమన్నారు. అందుకే పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి గెలిపించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఎన్నికల నాటికి కాంగ్రెస్కు ప్రతిపక్ష హోదా కూడా ఉండదని, టీఆర్ఎస్కి చేరుతున్న కాంగ్రెస్ నాయకుల సంఖ్యను బట్టి అర్థం చేసుకోవచ్చన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న అభివృద్ధిని చూసి టీఆర్ఎస్కి భారీ చేరికలు జరుగుతున్నట్టు వివరించారు. భవిష్యత్తులో కాంగ్రెస్ కనుమరుగక తప్పదని వెల్లడించారు. పంట పొలాలు కూడా మనకి రావు. ఇక ఉప్పు నీళ్ళకి ఏం చేస్తే మనం ఏం చేయలేము. ఇక ఉప్పు కావాలంటే తయారు చేసుకోవచ్చు అంతే తప్ప ఇక నీళ్లు మనకి రావు. ఆ నీళ్లు అక్కడ సముద్రాలు కలపొదలే మేడిగడ్డ దగ్గర నుంచి మనం లిఫ్ట్ చేసుకుంటా ఒక్కొక్క లిఫ్ట్ ఒక్కొక్క దాంట్లో చెక్ డ్యామ్ ద్వారా మన మంచిరాల దగ్గర ఎల్లంపల్లి ప్రాజెక్ట్ ఉంది కదా, దాంట్లో తీసుకొచ్చి నీళ్ళు వేస్తాం. ఒక దాంట్లోకి ఒకటి పైకి తీసుకొస్తాం, తెచ్చి ఎల్లంపల్లికి వెళ్ళి మిమానే పోతుంది. వరద కాలం ద్వారా ఆ వరద ద్వారా నీళ్లు మనం పోల్చిన పాటు రోజు ఒక టీఎంసీ నీళ్ళు వస్తాయి. ఇక రోజు ఒక టీఎంసీ నీళ్ళు వచ్చినాక మన బతుకులు ఏ విధంగా మారిపోతాయో మన అందరూ కూడా ఆలోచించాలి. దీన్ని ముఖ్యమంత్రి గారు గట్టిగా పట్టుబట్టి వచ్చే జూన్ వరకే మేము సొరంగంలో పోయాము, బస్సులు తీసుకొని పోయాము, జీపులు తీసుకొని పోయాము. ఆ సొరంగంలోకి మిడిమానేరు మధ్యన మనకు అక్కడ ఏదైతే మనకి ఎల్లంపల్లి ప్రాజెక్ట్ నుంచి మనకు మిడిమానేరు ఏదైతే పోయే సందర్భంగా మధ్యలో వేగంగా గుట్ట ఉంది. దాని ఒక దాదాపు 18-20 కిలోమీటర్లు ఆ సొరంగ మార్గం ద్వారా నీళ్లు మరి వరదకాలం వస్తే దాంట్లోకి మళ్ళీ మనకు పోచంపాడికి వచ్చే విధంగా ఎక్కడెక్కడ నుంచి లిఫ్ట్ అయితే అన్ని చూపించడం రైతులకు అర్థమయ్యేటట్టు. ఇక వచ్చే మెరుగుకెళ్ళి ముఖ్యమంత్రి గారు పదే అంటున్నాడు, జూన్ మాసంకి వెళ్ళి నీళ్ళకి ఎటువంటి తగిలి ఉండదు. నీళ్లు మనకు మహారాష్ట్ర దిక్కు నుంచి వచ్చే అవసరం లేదు. అంటే అవసరం లేదంటే అటు ఎదురు చూసే అవసరం లేదు. అది ఎప్పుడు వచ్చినా కానీ మనకు ఈ కిందికెళ్ళి మాత్రం నీళ్లు రోజుకు ఒక టీఎంసీ నీళ్లు పోచంపాట పడతాయి. అంటే 2 నెలలు పడితే మనకు ఒక 60. ఇప్పుడు ఇప్పటిదాకైతే నాకు గుర్తున్న మట్టుకు పోచంపాట్లకు మరి వర్షం పడ్డ నీళ్ళు తప్ప మన ఇక్కడ నుంచి వేరే సోర్స్ లేకుండే. అయినా పంటలు ఎప్పుడు అంతా పోయినాయి. మరి ఇప్పుడు కూడా వచ్చే సంవత్సరం నుంచి మనకు నీళ్ళకి ఎటువంటి కరువు లేదు. గీతా సారాంశం సమాజానికి మేలు కలిగిస్తుందని శ్రీ సుందర చైతన్య స్వామీజీ పేర్కొన్నారు. పట్టణంలోని ఎన్టీఆర్ మినీ స్టేడియంలో 237వ గీతా జ్ఞాన యజ్ఞ కార్యక్రమాన్ని నిర్వహిస్తుండగా మంగళవారం నిర్వహించిన గీతోపదేశంలో ఆయన మాట్లాడారు. ఆర్జించి వాళ్ళ యొక్క అవసరాలు తీర్చుకున్న, వాళ్ళ బాధ్యతలు తీర్చుకున్న, కాబట్టి ఇంతే కనుక ఇది ఉండేటువంటిది. కాబట్టి వీటి మధ్య సుఖపడేటువంటి అవకాశం ఎక్కడో నువ్వు ఒక్కసారి ఆలోచించు ప్లీజ్. నేను పర్టికులర్గా చెప్తున్నా, నా పాయింట్ దగ్గరే ఉన్నాను నేను. కాబట్టి దేహం ఏదైతే ఉందో ఇది ఎంతకాలం ఉండినా దీనివల్ల మనకు సుఖం లేదు. ఎందుకని? ఆ ఉన్నది పొయ్యేందుకే ఉన్నది. ఇంకా నెక్స్ట్ ఏంటి? దేహమే మంది కాకుండా పోయేటప్పుడు ఇక ఏది ఉండి మాత్రం
ఏమవుతుంది? మరి నేను సుఖపడాలి కదా. ఇదే ప్రశ్న అర్జునుడికి తలలో చేరిపోయింది. ఏమి చేసి ఏం సుఖం ఈ ప్రపంచంలో అంటే వాళ్ళని చూచాడు, దుర్యోధనుని చూచాడు, దుశ్శాసనుని చూచాడు, భీష్ముడిని చూచాడు, అశ్వత్థామను చూచాడు, ద్రోణాచార్య వారిని చూచాడు, కృపాచార్య వారిని చూశాడు. అందరిని చూసిన తర్వాత ఈ బంధువులంతా పోగొట్టుకొని దీనివల్ల ఆయనకి కరుణ ఉంది, బంధుప్రీతి ఉంది. నాన్ సెన్స్. ఇవన్నీ లేవు అర్జునుడి యొక్క మనసులో. ఇది అర్థం అయితేనే భగవద్గీత అర్థం అవుతుంది, లేకపోతే అర్థం కాదు. జనాహ సుఖినో భవంతని మీరు చెప్పండి. ఏం లేదు, నేను అడుగుతున్న వీళ్ళెవరూ చెప్పడం లేదు. నేను ఇన్ని కోట్లు పెట్టి కట్టాను, వాస్తు సరిపోయిందా లేదా? ఇది వీడి కర్మ. ఇప్పుడు వాస్తవాలు ఎవరికి అవసరం లేదు, వాస్తు కావాలా? తమరికి ఏమన్నా తెలిసి ఉంటుంది. ఈయనకు అర్థమైపోయింది, వీడికి వాస్తులో ఏదో ఒక దోషం చెబితే కానీ తిండి పెట్టడం. చెప్పాలంటే దోషం లేదు. అంత వాస్తు తెలిసినటువంటి పండితుడు వీడికి ప్లాన్ ఇచ్చాడు, వచ్చిన కర్మ అది. అప్పుడు నాయన ఒక్కసారి నేను అంతా చూస్తానన్నాడు కబీర్ గారు. చూడండి స్వామి. లోపల పోయి చూచాడు, వెనక చూచాడు, సైడ్స్కి వచ్చి చూచాడు, మొత్తం చూచాడు, ఆగ్నేయం చూచాడు, నైరుతి చూచాడు, సరేనా, అన్నీ చూచాడు. నాయన వాయువ్యం చూచాను, ఆగ్నేయం చూచాను, నార్త్ ఈస్ట్ చూచాను, అన్ని బాగున్నాయి. కానీ చెప్పకూడదు అని అనుకోబాకండి. నాకు కావాల్సినంత డబ్బు ఉంది, అవసరమైతే ఈ బిల్డింగ్ను పడగొట్టి వేరేది కూడా కట్టగలను. ఎందుకని? అందరి కొంపల ముందు. ప్రతి వ్యక్తికి ఆధ్యాత్మిక చింతన ఎంతో అవసరమని, అది గీత ద్వారానే సాధ్యమవుతుందని పేర్కొన్నారు. శ్రీకృష్ణ భగవానుడు ప్రబోధించిన మార్గాలను వివరించారు. ప్రజలు మంచి అలవాట్లు నడుచుకొని ఆధ్యాత్మిక దూరం ఉండాలని పిలుపునిచ్చారు. మరి ఇంత మార్గహోమం జరగడానికి నేను యుద్ధం చేయడమే కారణమా? దేనికి యుద్ధం? కిమ్నో రాజ్యేన గోవింద. దీనివల్ల రాజ్యం వచ్చి ఏమి లాభం? దట్ ఈస్ అర్జున క్వశ్చన్. దీనివల్ల నా సమస్య పరిష్కారం అవుతుందా? నిత్య సుఖం, నిత్య శాంతి కావాలనుకుంటున్నామే. మీరు గుర్తుపెట్టుకోండి, ఒక వాక్యం అని చెప్పాను, తృప్త భవిష్యామి. నేను తృప్తి పడాలని, ఈ యుద్ధం వల్ల తృప్తి పడేటువంటి అవకాశం ఉందా అన్నప్పుడు ధనుర్బాణాలు పడేశాడు. నకాంక్షే విజయం కృష్ణ నచ రాజ్యం సుఖాని చ కిం నో రాజ్యేన గోవింద కిం భోగై జీవితేన వా. ఇది కీలకమైన ప్రశ్న. కృష్ణ నా కాంక్షే విజయం కృష్ణ. నేను యుద్ధం చేయను. అయ్యా, యుద్ధం చేయకపోతే నీకు విజయం ఎట్లా వస్తుంది? విక్టరీ నా కాంక్షే విజయం, నా కాంక్షే. నాకు విజయం అవసరం లేదు. చూడండి తమాషా. ఎందుకు విజయం అవసరం లేదు నీకు? విజయం వస్తే నిత్య తృప్తి వస్తుందా? ఏమొస్తుంది? అయ్యా, విజయం వస్తే, విజయం కనుక వస్తే నీకు, నువ్వు గెలిస్తే విక్టరీ వస్తే రాజ్యం వస్తుంది. రాజ్యం వస్తే ఏమొస్తుంది? రాజ్యమే వస్తుంది. మరి ఆ రాజ్యం దుర్యోధనుడు లేదు. ఇప్పుడు వాడు సుఖం ఉన్నాడా? ఇఫ్ యూ హ్యాడ్ నాట్ ఆల్రెడీ ఫౌండ్ మీ. పాస్కల్ గణిత శాస్త్రజ్ఞుడు, మ్యాథమెటిషియన్, యూ వుడ్ నాట్ సీక్ మీ ఇఫ్ యూ హ్యాడ్ నాట్ ఆల్రెడీ ఫౌండ్ మీ. నేనెవరో నీకు తెలియకపోతే నన్ను నువ్వు వెతుకుతావా అన్నాడు. ఎంత అద్భుతమైన మాట. అయ్యా, నేను స్వామీజీని కలుసుకోవాలి, సుందర చైతన్యానంద స్వామిని కలుసుకోవాలి అంటే గతంలో నువ్వు ఆయన ఉపన్యాసాలు విని ఉండాలి, నీకు పరిచయం అయినా ఉండాలి, ఎవరైనా చెప్పుంటే విని ఉండాలి, ఏదో మీడియాలో చూసి ఉండాలి, ఏదో ఒకటి సంథింగ్ నీకు తెలియబట్టే నా దగ్గరకు రావాలంటావే. కానీ అసలే నేను తెలియదు అనుకో, నువ్వు నా దగ్గరకు రావాలని ఎట్లా అనుకుంటావు? కాబట్టి నాకు తృప్తి కావాలి. ఇదిలా ఉండగా నిర్మల్ ఎన్టీఆర్ మ్యూజియం నిర్వహిస్తున్న గీతాయజ్ఞ కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు పోలిశెట్టి కిషన్ కోరారు.
20 సంవత్సరాల తర్వాత నిర్మల్ జిల్లాలో గీతా జ్ఞాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందున భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో పద్మనాభ గౌడ్, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఓం నమో భగవతే వాసుదేవాయ. శ్రీ శ్రీ స్వామి సుందర చైతన్యానందుల వారి 237వ గీతా జ్ఞాన యజ్ఞం నిర్మల్ ఎన్టీఆర్ మినీ స్టేడియంలో 17/3/2019 ఆదివారం సాయంత్రం నుండి 24/3 ఆదివారం సాయంత్రం వరకు పూజ్య స్వామీజీ యొక్క అమృత ప్రవచనాలు ఉంటవి. కాబట్టి నిర్మల్ ప్రజలందరూ కూడా ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాలని, అదేవిధంగా ఉదయం 6:30 నుంచి 7:30 వరకు ఆది శంకరాచార్యుల భజగోవిందం, సాయంత్రం 6:30 నుంచి 8 గంటల వరకు భగవద్గీత పైన, శ్రీమద్ భగవద్గీత పైన ప్రవచనాలు ఉంటాయి. కాబట్టి నిర్మల్ ప్రజలు ఇవన్నీ ఇటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమం పూజ్య స్వామీజీ 20 సంవత్సరాల తర్వాత నిర్మల్కు ప్రసాదించిండు. కాబట్టి అందరూ కూడా భక్తులు ఎక్కువ సంఖ్యలో వచ్చి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుతున్నాం. జై గిరిధారి. పూజ్య గురుదేవులు శ్రీ 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 సుందర చైతన్యానంద స్వాముల వారు 237వ జ్ఞానయజ్ఞాన్ని నిర్మల్కు ప్రసాదించడం అనేది మహద్భాగ్యంగా మేము భావిస్తున్నాం. ఈ మండు వేసంలో చల్లని అమృత జల్లులు ఆయన కంఠం ద్వారా అందరిపై వర్షింపజేస్తున్నారు. అశేషమైన జనాలు సాయంత్రము ఉదయం కార్యక్రమానికి హాజరై ఆ భక్తి ఉపన్యాసాలను విని తన జీవితాలలో మార్పు తెచ్చుకుంటున్నారు. ఇంకా ఇంకా పెరుగుతూ ఉంది సంఖ్య రోజు రోజుకి. ఈ 3 రోజులు గడిచిపోయింది ఇవాళతోని, ఇంకా 4-5 రోజుల అవకాశం ఉంది. మళ్ళీ సండే వరకు అందరూ ఈ కార్యక్రమానికి వచ్చి ఆ అమృతోపన్యాసాలను విని తరించే ప్రయత్నం చేస్తారని ఆశిస్తూ అందరికీ ఇదే మా ఆహ్వానంగా తెలియజేస్తున్నాం. జై. నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా టీఆర్ఎస్ బలపరిచిన పాతూరు సుధాకర్ రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని రాష్ట్ర మంత్రి అల్లోల ఎందుకడి పిలుపునిచ్చారు. నిర్మల్ క్యాంపు కార్యాలయంలో మంగళవారం ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి పాతూరు సుధాకర్ రెడ్డి మంత్రి ఇంతగడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రి ఇంతగడ్డి మాట్లాడుతూ 10వ PRCలో 43% ఫిట్మెంటు, వేతన సోను బకాయిలు ఇప్పించడానికి సుధాకర్ రెడ్డి కృషి చేశారన్నారు. రాష్ట్రంలో ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కృషి చేస్తున్న ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి పాతూరు సుధాకర్ రెడ్డి ఓటు వేసి గెలిపించాలని ఉపాధ్యాయులు, అధ్యాపకుల్ని కోరారు. సోన్మండ్లోని పాక్పట్ల గ్రామంలో మంగళవారం కంటి వెలుగు శిబిరాన్ని గ్రామ సర్పంచ్ ఎల్జల్ గంగారెడ్డి ప్రారంభించారు. తెలంగాణ ప్రభుత్వం కంటి జబ్బులతో బాధపడుతున్న వారికి వైద్య ఆరోగ్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా కంటి అద్దాలు, శస్త్రచికిత్సల పరీక్షలు నిర్వహించిందని, దీన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలన్నారు. కంటి వెలుగు సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు. వికలాంగుల సంక్షేమం కోసం పాటుపడే వారిని ప్రజలు గుర్తిస్తారని తెలంగాణ వికలాంగుల పునరావాస కేంద్రం నిర్మల్ డివిజన్ నాయకులు ఇసాక్ అలీ పేర్కొన్నారు. పట్టణంలోని సంఘ కార్యభవన్లో వికలాంగుల సమావేశం నిర్వహించారు. ఇటీవలే కొందరు వికలాంగ సంఘ నాయకులు వికలాంగ సంక్షేమాన్ని కృషి చేయకుండా తప్పుడు ప్రకటనలు ఇస్తూ వికలాంగులు తప్పుదో పట్టిస్తున్నారన్నారు. అటువంటి వారి పట్ల వికలాంగులు అప్రమత్తంగా ఉండాలన్నారు. సంఘ నాయకులు చంద్రశేఖర్, షబ్బీర్, సలాం, సుధాకర్ పాల్గొన్నారు. రాత్రనకుండా పగలనకుండా కష్టపడుతూ ఈ కార్యక్రమాన్ని చేపట్టి దీని మీద చర్య తీసుకున్న వారి మీద కూడా మేము వారిని ఖండిస్తున్నాం. మండలంలోని ముజిగి ప్రాథమికోన్నత పాఠశాలలో 5వ తరగతి చదివిన 6వ తరగతి చేరుతున్న విద్యార్థులకు మంగళవారం వీడ్కోలు పలికారు. 5 సంవత్సరాల పాటు పాఠశాలలో చదివిన విద్యార్థులు ఉన్నత శిఖరాలకు చేరుకొని పాఠశాలకు వారి తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని ప్రధానోపాధ్యాయులు సుభాష్ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. సాంగా మేడం మీద సాంగ్ ఉండే కదా, ఇవ్వండి, ఫోన్ ఇవ్వండి. డౌన్లోడ్ చేసి
శాశ్వతంగా మీద కూడు ఉప్పు చేపతోడు పట్టింత నువ్వు చాలు నాకు కొట్టు పెట్టిన నాకు నెల మధ్యన చెప్పుతో చెనమ్మ నాకు కొట్టి మీద కూడు
ఆశా వర్కర్ల సమస్యలను వెంటనే పరిష్కరించి పెండింగ్ వేతనాలు చెల్లించాలని సిఐటియు నిర్మల్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో శనివారం జాయింట్ కలెక్టర్ భాస్కరరావును కలిసి వినతి పత్రం అందజేశారు. జిల్లా వ్యాప్తంగా వైద్య ఆరోగ్య శాఖ పరిధిలో చాలీసాలని వేతనాలతో పనిచేస్తున్న ఆశా వర్కర్లకు ప్రతి నెల వేతనాలు చెల్లించాలని కోరారు. ప్రభుత్వ కార్యక్రమాల్లో ఆశా వర్కర్ల సేవలు వినియోగించుకున్నప్పటికీ వారి డిమాండ్లను పరిష్కరించకపోవడం అన్యాయమన్నారు. సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి దాదేమియా, సుజాత తదితరులు పాల్గొన్నారు. వేస్తామని చెప్పేసి ఇప్పటి వరకు ఎవరికి వేతనాలు లేనటువంటి పరిస్థితి ఉంది. దీంతో ఆశా వర్కర్లకు పని భారం ఎక్కువై ఈరోజు జీతాలు లేక ఇబ్బందులు పాలవుతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వము వెంటనే స్పందించి వేతనాలు వెంటనే విడుదల చేయాలని చెప్పేసి కోరుతూ ఉన్నాం. ఎన్నికల నియమ నిబంధనలు ప్రతి ఒక్కరు పాటించాలని బైన్సా సి ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు. మంగళవారం మండలోని కల్లూరు, అందకూరు, కుంటాల గ్రామాల్లో బీఎస్ఎఫ్ 100 మంది పోలీస్ జవాన్తో కవాతు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓటు కలిగి ఉన్న ప్రతి ఒక్కరు తమ ఓటును వినియోగించుకోవాలని కోరారు. ఎన్నికల్లో ఎలాంటి గొడవలకు ప్రజలు దిగరావద్దని, గొడవల యువకులు దూరంగా ఉండాలని, లేని పక్షంలో ఇరుపై చట్టపరమైన కేసులు పెట్టడం జరుగుతుందన్నారు. ఆయన వెంట కుంటాల ఎస్ఐ సునీల్ కుమార్, సిబ్బంది భోజాగౌడ్, దేవిచంద్ తదితరులున్నారు. గ్రామస్తులందరికీ కూడా ప్రతి ఒక్కరికి అభినందనలు అండ్ ధన్యవాదాలు. ఎందుకంటే పీస్ఫుల్ గా ఎటువంటి చిన్న ఇన్సిడెంట్స్ లేకుండా మనకు అసెంబ్లీ ఎలక్షన్ జరిగినాయి, ఎట్ ద సేమ్ టైం గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ కూడా జరిగినాయి. వాళ్ళందరికీ కోఆపరేట్ చేసిన గ్రామస్తులందరికీ, ప్రతి ఒక్క ఓటర్కి, ప్రతి ఒక్క అన్ని పార్టీలకు సంబంధించిన రాజకీయ నాయకులందరికీ కూడా ధన్యవాదాలు. అదేవిధంగా ఈ ఎలక్షన్ ప్రాసెస్ గురించి మన గవర్నర్ సీఏ గారు మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. కుంటాల గ్రామస్తులందరికీ కూడా, ప్రెస్ మిత్రులందరికీ కూడా నమస్తే, గుడ్ మార్నింగ్. మంగళవారం హరిహర క్షేత్రం మల్లనగుట్ట నిర్మల్లో గల గణపతి సుబ్రహ్మణ్య స్వామి వార్లకు ఆలయ ధర్మకర్తలు అల్లోల వినోదమ్మ, మురళీధరెడ్డి సౌజన్యంతో ఆలయ గురుస్వామి పిఎన్ మూర్తి, కోశాధికారి వేణుగోపాల్ రెడ్డి, శంకరాధ్వర్యంలో ఉదయం నుండి పంచామృతాలతో అభిషేకించి నూతన వస్త్రాలతో అలంకరించారు. తదనంతరం ఆలయ ధర్మకర్తలు వినోదమ్మ, మురళీధరెడ్డి అన్నదాతలుగా వివరించారు. చంద్రవీరెడ్డి 200 భోజనం ప్లేట్లు, ఎన్టీఆర్ అకౌంట్ సీనియర్ సిటిజన్ మెంబర్స్ వాళ్ళు 105 ప్లేట్లు బహుకరించారు. ఈ కార్యక్రమంలో పట్టణ మరియు పరిసర గ్రామాల నుండి వందలాది భక్తులు, గురుస్వాములు రాము, శ్రావణ్, గంగాధర్, సతీష్ రెడ్డి, ఆకాష్ రెడ్డి, అయ్యప్ప స్వాములు దేవేందర్ రెడ్డి, లక్కా రాజేశ్వర రెడ్డి, పూజారులు సతాశివ్ శర్మ, సంతోష్ శర్మ, రామచంద్రపాటి తదితరులు పాల్గొన్నారు. ఓకేనా? స్వామి శరణమయ్యప్ప. గత మంగళవారం రోజు ప్లాస్టిక్ నిర్మూలనలో భాగంగా ఆలయ క్షేత్రంలో అందరూ కూడా ప్లేట్లలోనే భోజనం చేయాలి అనేటటువంటి ఒక నిర్ణయంతో ఆలయంలో ప్లేట్లు తక్కువగా ఉండడం వల్ల అవి సరిపోవు అని మేము అనౌన్స్ చేయడం వల్ల అందులో అనౌన్స్ చేసిందే తరువాయి సీనియర్ సిటిజన్ 105 ప్లేట్లను ఈరోజు హరిహర క్షేత్రం మల్లన్నగుట్టకి సమర్పించడం
ఎంతో గర్వకారణం. అంతేకాకుండా అందులో భాగంగా చంద్రవీర్ రెడ్డి గారు వారి వంతు సాయంగా 200 ప్లేట్లను ఈరోజు క్షేత్రానికి అందించారు. వీరందరికీ కూడా ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, అయ్యప్ప స్వామి యొక్క కృపా కటాక్షాలు ఎల్లవేళలా ఉండాలని, భావి జీవితం ఎంతో సుఖ సంతోషాలతో విలాసిల్లాలని, ఆ స్వామివారి కృప వారి ఇంట వారి చెంత ఎప్పుడు ఉండాలని మనసా వాచ కర్మన వేడుకుంటున్నాం. నిర్మల్ మండోని సాగెర శ్రీ శ్రీ సత్యానందాశ్రమంలో హెర్బల్ వైద్యులు ఉమేష్ గుప్తా ఔషధ వికల్పం చికిత్స అనే అంశంపై రోగులకు విస్తృత అవగాహన కల్పించారు. మంగళవారం ఆశ్రమంలోకి వచ్చిన రోగులకు వచ్చే జబ్బులు, వాటి నివారణ పద్ధతి వివరించారు. ఔషధ మొక్కల వినియోగం వల్ల ఏ జబ్బు నయం చేసుకోవచ్చో వివరించారు. ముఖ్యంగా మూత్రపిండాల్లో రాళ్ళు, మధుమేహం, ఇతర జబ్బుల వారిలో ఔషధ మొక్కల యొక్క ప్రాధాన్యతను వివరించారు. ప్రముఖ కవి కారం శంకర్ ఆధ్వర్యంలో కవియాత్ర గోడపతుల ఆవిష్కరణను డాక్టర్ కావేరి గ్రంథాలయం నిర్వహించారు. ప్రముఖ కవులు కారం శంకర్, అప్పాల చక్రధారి, ఉప్పు కృష్ణరాజు, పత్తి శివప్రసాద్, బి వెంకట్, నేరెళ్ల హనుమంతు, పోలీస్ భీమేష్, దీపకులు పాల్గొని ఆవిష్కరించారు. కవియాత్రను విజయవంతం చేయాలన్నారు. 24వ తేదీ ఉదయం 10 గంటల కవియాత్ర నిర్మల్లో ప్రారంభమవుతుందన్నారు. నిర్మల్, దిలావర్పూర్, కల్లూరు, బైన్సా, ముదోల్, బాసర్ వరకు కవియాత్ర కొనసాగుతుందన్నారు. ఈ కవియాత్రను తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ నందిని సిద్ధారెడ్డి, ప్రధాన కార్యదర్శి ఏనుగు నరసింహారెడ్డి, నేటినిజం సంపర్క బైస దేవాసులు ప్రారంభిస్తారన్నారు. కవులు పాల్గొని కవియాత్రను విజయవంతం చేయాలన్నారు. సాహితీ వినీలాకాశంలో సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుడుతూ ఈరోజు కవియాత్ర కార్యక్రమాన్ని ఈ నెల 24వ తేదీ ఆదివారం నాడు అంబేద్కర్ మన నిర్మల్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహ కూడలి నుండి ప్రారంభమవుతున్న ఈ యొక్క కార్యక్రమానికి నిర్మల్ మరియు ఉమ్మడి ఆదిలాబాద్ మరియు యావత్ సాహితీవేత్తలందరినీ కూడా ఆహ్వానించి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాల్సిందిగా మేమందరం వేడుకుంటూ, కాదు అసలు చరిత్రలో అంతకన్నా ముందు కానీ ఇప్పుడు కానీ భవిష్యత్తులో కానీ అసలు నిజంగా ఈ సమాజం లోపల కవులు ప్రతిసారి కూడా ప్రతిపక్ష పాత్ర వహిస్తూనే ఉంటారు. ప్రతి సమస్య మీద ఏదైనా కానీ కూడా అన్యాయం జరుగుతుంటే, ఏదైనా ప్రజలు ఇబ్బందులు పడుతుంటే వాళ్ళ పక్షాన నిలబడి కవులే మొట్టమొదటిగా తమ నిరసన గళాన్ని తెలుపుతారు. కాబట్టి అట్లాంటి కవుల యొక్క నిరసన గళం కానీ లేకపోతే వాళ్ళ సామాజిక స్పృహతోని వాళ్ళు రాసే కవిత్వాలు కానీ కేవలం పుస్తకాలకే పరిమితం కాకూడదు, అవి ప్రజల వద్దకు తీసుకెళ్లాలనే ఒక మంచి ఆలోచనతోని ఈరోజు కారం శంకర్ గారు జరగబోయే కవియాత్ర కార్యక్రమానికి రాష్ట్రం నుండి, మన తెలంగాణ రాష్ట్రం నుండి నందిని సిద్ధారెడ్డి గారు, సాహిత్య అకాడమీ గారు, ఏనుగు నరసింహారెడ్డి గారు, సాహిత్య అకాడమీ కార్యదర్శి, నేటినిజం సంపాదకులు బైస దేవదాస్ గారు, కవి కందుకూరి శ్రీరాములు, మన జిల్లా ఎస్పీ గారు, జిల్లా కలెక్టర్ గారు ఈ సభకు అతిథులుగా వస్తున్నారు. అలాగే ఈ సభను విజయవంతం చేయడానికి మన నిర్మల్ సాహిత్య మిత్రులు డాక్టర్ చక్రధారి గారు, డాక్టర్ కృష్ణరాజు గారు, పత్తి శివప్రసాద్, వెంకట్ కవి, పోలీస్ దినేష్, నేరెళ్ల హనుమంతు లాంటి మిత్రులు వాళ్ళ సహకారం కూడా ఎంతో ఉంది. కాబట్టి ఈ సభను ప్రజలందరూ విజయవంతం చేయాలని కోరుకుంటున్నారు. ఉపాధ్యాయ శాసనమండలి ఎన్నికల్లో విద్యారంగ సంస్థలపై ప్రశ్నించే టీపీటీఎఫ్ అభ్యర్థి కొండలెడ్డిని గెలిపించారని ఆ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు రామచంద్రం అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం మామిడిమండలోని కొరిటికల్ పొనికల్లుండ పాఠశాలలో మాట్లాడారు.
3 దశాబ్దాలుగా ఎన్నో సమస్యలపై ఉద్యమించిన నాయకుడు కొండలరెడ్డి అని పేర్కొన్నారు. మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించారన్నారు. ఆయన వెంట తెలంగాణ విద్యావంతుల వేదిక అధ్యక్షుడు విజయకుమార్, రమేష్, స్థానిక ప్రధానోపాధ్యాయులు రామచందర్ తదితరులున్నారు. ఉపాధ్యాయ సమస్యల పరిష్కారం కోసం పోరాడే నాయకులను ఎమ్మెల్సీలుగా ఎన్నుకోవాలని మైనార్టీ ఉద్యోగుల సంక్షేమ సంఘం జాతీయ సమన్వయకర్త సయ్యద్ షౌకత్ అన్నారు. పట్టణంలోని పెన్షనర్ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన మైనార్టీ ఉద్యోగుల సంక్షేమ సంఘం జిల్లా కార్యవర్గ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తెలంగాణ రాష్ట్రంలో ఉపాధ్యాయులు విద్యారంగం ఎన్నో సమస్యలు ఎదుర్కొంటుందని పేర్కొన్నారు. ప్రస్తుతం జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో మేవా ఉద్యోగుల సంఘం కొండలరెడ్డికి మద్దతు ఇస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో మేవా రాష్ట్ర అధ్యక్షులు మసదుద్దీన్ అహ్మద్, జిల్లా అధ్యక్షులు ఫహీం ఖాన్, ప్రధాన కార్యదర్శి ముస్కాక్ బేగ్, షబ్బీర్ అలీ, మన్సూర్, అన్సూర్ అహ్మద్, తల్లి తదితరులు పాల్గొన్నారు. మీరు ఓటుని అడిగే హక్కును కోల్పోయారు. 5 ఏళ్ళు ఒక టర్మ్ పూర్తి అయిన తర్వాత కూడా మీరు ఆ కనీస హక్కుని సాధించలేదండి. భవిష్యత్తు ఏం సాధిస్తారు? మా వాయిస్ని కూడా వినిపించే పరిస్థితి లేదు. కాబట్టి ఈరోజు ఈ వాయిస్ వినిపించడానికి ఉపాధ్యాయుల మనసులో ఉన్నటువంటి బాధను ప్రభుత్వం శాసనమండలి పెద్దల సభది ఆ సభలో మన యొక్క అభిప్రాయాన్ని ఉపాధ్యాయుల గొంతు వినిపించడానికి ఉపాధ్యాయ సంఘాల ఉమ్మడి అభ్యర్థిగా మీ కొండలరెడ్డి గారికి మేము మద్దతు ఇవ్వాలని చెప్పేసి నిర్ణయించాం. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఈ ఉమ్మడి 4 జిల్లాల్లో ఉన్నటువంటి ఉపాధ్యాయ సమాజాన్ని చేస్తున్నాం. లంగ్డాపూర్ తరవేద గ్రామాల్లో మంగళవారం పోషక అభియాన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. అంగన్వాడీ సెంటర్లో గర్భిణీలకు సామూహిక శ్రీమంతాలు చేస్తూ పిల్లలకు అక్షరాభ్యాసం చేపట్టారు. ఆ తర్వాత కిషోర బాలలకు పోషణ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఐసీఎస్ సూపర్వైజర్ రేవతి, ఏఎన్ఎం శారద, గంగామణి, లక్ష్మి, శ్రీదేవి, మమత, కవిత, ఆయాలు గంగమ్మ, గ్రామస్తులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో 16 ఎంపీ స్థానాల గెలిపే లక్ష్యం. ఖానాపూర్ పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశంలో రాష్ట్ర మంత్రి అల్లోల. గీతా సారాంశం సమాజానికి మేలు కలిగిస్తుంది. 237వ గీతా జ్ఞానంలో సుందర చైతన్య స్వామి. హరిహర క్షేత్రంలో గణపతి సుబ్రహ్మణ్య స్వామికి పంచామృత అభిషేకం. అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఇదే వేళ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.